అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంట్రావస్కులర్ అల్ట్రాసౌండ్ చికిత్సను మసీదు బండలోని హోలిస్టిక్ హాస్పిటల్లో వైద్యులు తొలిసారి ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్టెంట్ను తక్కువ సమయంలో అమర్చగలుగుతున్నామని కార్డియాలజిస్ట్ డాక్టర్ వికాస్ రెడ్డి తెలిపారు. రక్తనాళాలు ఎంతవరకు బ్లాక్ అయ్యాయో ఈ పరికరం ద్వారా తెలుసుకొని సరైన సమయంలో చికిత్స చేయవచ్చన్నారు. స్టంట్ వేశాక అది విస్తరించాలా లేదా అనేది ఈ పరికరం ద్వారా స్పష్టంగా తెలుస్తుందన్నారు. కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాక విజయవంతంగా ఒక పేషెంట్కు చికిత్స చేశామన్నారు. లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే మాకు ప్రొసీజర్ చేసే టైంలో తొందరగా మాకు అయిపోతుంది అనమాట. మీకు తెలుసు హార్ట్ అటాక్ అనేది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఆ టైంలో మనము ఎంత క్విక్గా మనం ప్రొసీజర్ కంప్లీట్ చేసుకొని ప్రాపర్గా మనం బయటకు వస్తే అంత మంచిది. సో దీనివల్ల ఏమవుతుందంటే అంత మొదలు మాకు ఇదంతా చేయడానికి 15 మినిట్స్ 20 మినిట్స్ పట్టేది. ఇప్పుడు మనకి వితిన్ 1 or 2 మినిట్స్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోవడం వల్ల అదే మనకి చెప్పేస్తుంది అనమాట. బ్లాక్ సైజ్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, ఎంత స్టెంట్ పెట్టుకోవాలి, దానికి మనం ఏమేమి పరికరాలు ఉపయోగించి. సో మనం అవిగో ప్లస్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ ఐవాస్ని లాంచ్ చేసామండి. సో ఇది పేషెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే మనకి హార్ట్ అటాక్తో వస్తారో వాళ్ళకి స్టెంట్ వేసే ముందర నిజంగా ఆ బ్లాక్ టైట్గా ఉందా లేదా, దానికి స్టెంట్ వేయాలా వద్దా అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. సో యూజువల్గా ఇంత ముందర మనం నార్మల్ ఐవాస్ యూజ్ చేసేవాళ్ళము. దానివల్ల ఏంటంటే మాన్యువల్గా మనం వెళ్ళి మార్క్ చేసుకొని ఇది నిజంగా టైట్ లీజనా కాదా అన్న ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళం అండి. దీనివల్ల ఆటోమేటిక్గా మాకు టైం కూడా కొంచెం ఒక 5 to 10 మినిట్స్ టైం కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళం. సో హార్ట్ అటాక్లు ఎప్పుడైనా సరే మనం ఎంత ఫాస్ట్లో చేస్తే పేషెంట్ అంత త్వరగా రికవర్ అవుతారు.